ఒకప్పుడు కళకళలాడే భోగపురి గ్రామం ఇప్పుడు తన పాత వైభవాన్ని కోల్పోయింది. ఆ ఊరి పెద్ద భానుదత్తుడు అమితమైన సోమరి. ఆయన ఎంతసేపూ పడక కుర్చీకి పరిమితమయ్యేవాడు. ఊరి పెద్దను చూసి గ్రామస్తులు కూడా అదే బాట పట్టారు. పచ్చని పొలాలు ఇప్పుడు పిచ్చి మొక్కలతో నిండిపోయాయి. ఇళ్ళు మురికిగా, వీధులు అపరిశుభ్రంగా మారాయి. అదే సమయంలో పక్కనే ఉన్న శ్రమపురి గ్రామం మాత్రం కష్టపడే తత్వంతో సిరి సంపదలతో తులతూగుతోంది. ఒకరోజు భానుదత్తుడు తన ఇంటి వద్ద ఉన్న సోమన్నతో ఇలా అంటాడు. ఒరే సోమన్న, సూర్యుడు అప్పుడే నడినెత్తి మీదకొచ్చేశాడు కదా. మన ఊరి చెరువు నిండా గొర్రపడెక్క పేరుకుపోయింది. ఎవరో ఒకరెళ్ళి దాన్ని శుభ్రం చేయొచ్చు కదా. అదేంటి పెద్దయ్య గారు అలా అంటారో? ఈ ఎండలో చెరువులోకి దిగి ఆ బురదను ఎవరు తెత్తారో? పోనీలేండి, వర్షాలు పడితే ఆ నీరే బయటకు కొట్టుకుపోతుంది కదా, అప్పటిదాకా ఎందుకు తొందర? అది కూడా నిజమే అనుకో. అనవసరంగా ఒళ్ళు హోనం చేసుకోవడం ఎందుకు? గాలి వీచినప్పుడు రాలిన పండు మన నోటి దగ్గరకు రాక మానదు. ఇలా ఒకరిని చూసి ఒకరు బద్ధకాన్ని పెంచుకున్నారు. ఒకనాడు శ్రమపురి గ్రామ పెద్ద శివయ్య తన ఊరి ప్రజలతో కలిసి పండించిన పంటను బండ్లమీద వేసుకుని పట్టణానికి వెళ్తూ దారిలో ఉన్న భోగపురి దగ్గర ఆగారు. అక్కడ చెట్టు నీడన గుర్రుపెట్టి నిద్రపోతున్న భోగపురి ప్రజలను చూసి ఆయన ఆశ్చర్యపోయారు. ఏమయ్యా భానుదత్తా, మీ ఊరు పరిస్థితేంటి ఇలా అయిపోయింది? కాలువలు పూడుకుపోయి నీరు రాక పంటలెండిపోతున్నాయి. జనం చూస్తే ఇలా నీడపట్టు నిద్రపోతున్నారు. ఓహో శివయ్య గారా, మీరెప్పుడు ఆ పని ఈ పని అంటూ కష్టపడుతూనే ఉంటారు. మా పద్ధతే వేరు. మాకు ఏది రాసిపెట్టుంటే అదే జరుగుతుంది. ఈ లోకంలో సుఖపడటమే కదా ముఖ్యం. సుఖమంటే సోమరితనం కాదు మిత్రమా. కష్టపడి పనిచేసిన తర్వాత వచ్చే ఆ తృప్తిలోనే నిజమైన సుఖం ఉంటుంది. మీరిలాగే ఉంటే ముందు ముందు ఈ ఊర్లో కరువు కాటకాలు రావడం ఖాయం. కరువు వస్తే చూద్దాంలేవయ్యా. ప్రస్తుతానికైతే మా దగ్గరున్న నిల్వలు చాలు. మీలాగా ఎండలో మాడిపోవడం మా వల్ల కాదు అని పలకడంతో శివయ్య అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కొన్ని నెలల తర్వాత వరుణదేవుడు కరుణించలేదు. వర్షాలు లేక బావులు ఎండిపోయాయి. శ్రమపురి ప్రజలు ముందుగానే కాలువలు తవ్వుకుని చెరువులు బాగు చేసుకున్నందున వాళ్లకు నీటి ఇబ్బంది కలగలేదు. కాని భోగపురిలో పరిస్థితి తలకిందులైంది. తాగడానికి నీరు లేక, తినడానికి తిండి లేక ప్రజలు ఆకలితో అల్లాడిపోతున్నారు. ఆకలితో ఉన్న గ్రామస్తులు భానుదత్తుడి దగ్గరికి వెళ్లి అతనితో ఇలా అంటారు. పెద్దయ్య గారు, ఇంట్లో ఉన్న ధాన్యమంతా అయిపోయిందండి. ఊరు చెరువులో ఉన్న నీరు కూడా మురికిగా మారిపోయింది. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఏమో కుమారా, నాకేమీ పాలు పోవడం లేదు. పక్కూరు వాళ్ళని అడిగి చూద్దాం. వాళ్ళెలా ఇస్తారయ్యా? మనం వాళ్ళు పనిచేస్తున్నప్పుడు ఎగతాళి చేశాం కదా. ఇప్పుడు మన ముఖం ఎలా చూపించాలి? భానుదత్తుడు ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇక తప్పేలాగా లేదు అని భావించి చివరకు గత్యంతరం లేక భానుదత్తుడు శివయ్య దగ్గరకు వెళ్లాడు. శివయ్యకు జరిగిన విషయం బోధించి సాయం అర్థిస్తాడు. భానుదత్తా, మీకు సహాయం చేయడానికి మాకు అభ్యంతరం లేదు. మాటలు చెబితే బద్ధకం వదలదు. అందుకే నా సహాయం కావాలంటే మీరు ఈ 3 షరతులను ఒప్పుకోవాలి. ఆజ్ఞాపించు శివయ్యా. నా ఊరి జనం ఆకలి తీరడం కోసం నువ్వు ఏది చెప్పినా నేను వింటాను. మొదటి షరతు, మీ ఊరి సరిహద్దుల్లో ఉన్న ఆ పాత శివాలయం వెనుకున్న కొండను మీరు పగలగొట్టాలి. రెండో షరతు, మీ కొండ కింద భూమిని 1000 అడుగుల లోతు వరకు తవ్వాలి. మూడో షరతు, ఈ పనులన్నీ పూర్తయ్యే వరకు మీ ఊర్లో ఎవరూ వండినన్నం తినకూడదు. కేవలం మా ఊరు నుంచి పంపే పచ్చి కూరగాయలు, గంజి మాత్రమే సేవించాలి. కొండను పగలగొట్టడమా? భూమిని 1000 అడుగులు తవ్వడమా? దీనివల్ల మా ఆకలి ఎలా తీరుతుంది శివయ్య? ఇవన్నీ చేస్తే మాకేం దొరుకుతుంది? అక్కడ మీ పూర్వీకులు దాచిన ఒక మాయా మంత్రం ఉంది. అది బయటకొస్తే మీ ఊరు కరువనే మాటే వినదు. దీనికి మీరు సిద్ధమేనా? బంగారం దొరుకుతుందనో లేదా ఏదో అద్భుతం జరుగుతుందనో ఆశతో భోగపురి ప్రజలు మరుసటి రోజే పని మొదలుపెట్టారు. చేతులు బొబ్బలు ఎక్కుతున్నా, ఎండ దహిస్తున్నా ఆగలేదు. భానుదత్తుడు కూడా తన పట్టుపాన్పు వదిలి సామాన్యుడిలా గడ్డపార పట్టి పనిలో నిమగ్నమయ్యాడు. నెలలు గడిచాయి. కాయగూరలు, గంజి తాగి పనిచేయటం వల్ల వారి శరీరాలు దృఢంగా మారాయి. బద్ధకం పటాపంచలైంది. పెద్దయ్య గారు, 6 నెలలుగా ఈ కొండను పిండిసేత్తనాం. 1000 అడుగుల లోతు వరకు తవ్వాం. యంత్రం జాడలేదేమిటి? శివయ్య మనల్ని మోసం చేత్తనాడా? ఓర్పు పట్టు సోమన్న. శివయ్య మాటిస్తే తప్పడు.
ఆ యంత్రం దొరికితే మన కష్టాలన్నీ తీరిపోతాయి, మన శ్రమ వృధా పోదు. చివరకు శివయ్య చెప్పిన చోట పెద్ద రాయిని తొలగించగానే అందరూ ఊహించినట్లుగా లోపల ఎలాంటి యంత్రం లేదు. కాని ఆశ్చర్యంగా ఆ కొండ వెనుక నుండి పెద్ద ఎత్తున నీటిధారలు బయటికొచ్చాయి. అవి ప్రవహించి నీరు తవ్విన 1000 అడుగుల లోతైన పెద్ద కాలువ గుండా నేరుగా భోగపురి చెరువులోకి చేరాయి. సరిగ్గా అప్పుడే శివయ్య అక్కడికొచ్చి ఒక పెద్ద ఇనుప పెట్టెను వారికి చూపించాడు. శివయ్య, యంత్రం దొరికిందా? ఈ పెట్టెలోనే ఉందా అది? త్వరగా తెరిచి దాన్ని పని చేయించు. మా ఊరికిక ధనవర్షం కురవాలి. మిత్రమా, ఒకసారి ఈ పెట్టెలో ఏముందో చూడు. ఏంటి, ఇందులో కేవలం నాగలి, గొడ్డలి, కొన్ని విత్తనాలు మాత్రమే ఉన్నాయి. భానుదత్త, నువ్వు వెతుకుతున్న యంత్రం వేరే ఎక్కడో లేదు. 6 నెలలుగా కష్టపడుతున్న ఆ శరీరాలే మీ యంత్రాలు. మీరు కొండను పగలగొట్టడం వల్ల ప్రకృతిలో దాగి ఉన్న నీటి ఓట బయటకొచ్చింది. మీరు తవ్విన ఆ లోతైన కాలువలే ఇప్పుడు మీ ఊరి జీవనాడి. ఇప్పుడు చూడండి, మీ చేతుల్లో కష్టపడే సత్తువ ఉంది, భూమిలో నీరు ఉంది, నా పెట్టెలో విత్తనాలు ఉన్నాయి. ఇక ఈ నేలను బంగారంగా మార్చుకోవటం మీ చేతుల్లోనే ఉంది. శివయ్య చెప్పిన ఆ మాయా యంత్రం తన ఊరి జనం యొక్క కష్టపడే తత్వమే అని అతనికి అర్థమైంది. శివయ్య, మమ్మల్ని మార్చడానికి నువ్వు ఆడిన ఈ నాటకం సామాన్యమైనది కాదు. మాకు దొరికిననిది బంగారం కాదు, మాలోని ఆత్మవిశ్వాసం. ఆనాడు నువ్వు మాకు ధాన్యమిచ్చుంటే అది ఈ పాటికి అయిపోయి ఉండేది. కాని ఈరోజు నువ్వు మాకు ఎప్పటికీ తరగని శ్రమ అనే సంపదనిచ్చావు. చాలా సంతోషం భానుదత్త. శ్రమించేవాడికి ఆ దేవుడు కూడా దాసోహమంటాడు. మీ ఊరిని ఇక మీరు స్వర్గంగా మార్చుకోండి. ఇకపై మా ఊరి పేరు భోగపురి కాదు, శ్రమపురి శివక్షేత్రం. పదండి సోమన్న, ఈరోజే విత్తనాలు చల్లుదాం. భోగపురి ప్రజలు శివయ్య మార్గదర్శకత్వంలో ఎంతో కష్టపడి పంటలు పండించారు. ఊరు ధాన్యంతో కళకళలాడుతోంది. సరిగ్గా అప్పుడే భానుదత్తుడికి ఒక పాత విషయం గుర్తొచ్చింది. అదేంటంటే, ఆ ఊరి భూములన్నీ భూస్వామి నరసింహయ్య అనే వ్యక్తి వద్ద తాకట్టులో ఉన్నాయి. భానుదత్తుడి తండ్రి హయాంలో చేసిన అప్పు అది. ఇప్పుడు పంట చేతికొచ్చే సమయానికి భూస్వామి తన మనుషులతో వచ్చి ఊరిని ఖాళీ చేయమని హుకుం జారీ చేశాడు. భానుదత్త, ఈ భూమి నాది. మీ నాన్న చేసిన అప్పు 10 ఏళ్లవుతున్నా తీరలేదు. ఇన్నాళ్ళు ఈ భూమి బీడుపడుంది కాబట్టి నేను పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు పంట బాగుంది కదా, అందుకే ఈ పంటను, భూమిని నేనే తీసుకుంటాను. మీరు రేపటికల్లా ఊరు వదిలి వెళ్ళిపోండి. ఇది అన్యాయం నరసింహయ్య గారు. అప్పెంతో నాకు తెలుసు, కానీ మా కష్టాన్ని ఇలా లాక్కోవడం ధర్మం కాదు. మాకు కొంచెం సమయం ఇవ్వండి. సమయం లేదు, గమయం లేదు. రేపు ఉదయానికి అప్పు తీరుస్తావా లేదా ఊరు వదిలి వెళ్తావా తేల్చుకో. భానుదత్తుడు పరిగెత్తుకుంటూ శివయ్య దగ్గరకు వెళ్ళాడు. కాని అక్కడ ఒక వింత దృశ్యం చూశాడు. శివయ్య ఆ భూస్వామి నరసింహయ్యతో కలిసి కూర్చుని నవ్వుతూ మాట్లాడుతున్నాడు. పైగా శివయ్య తన దగ్గర ఉన్న కొన్ని కాగితాలను నరసింహయ్యకు ఇస్తున్నాడు. శివయ్య, నా కళ్ళను నేనే నమ్మలేకపోతున్నాను. మాకు శ్రమ నేర్పి మమ్మల్ని కష్టపడేలా చేసి చివరికి మా భూములను ఈ భూస్వామికి అప్పగిస్తావా? నువ్వు ఆయనతో చేతులు కలిపావా? భానుదత్త, తొందరపడకు. భూస్వామికి కావలసింది ధనం. అది మీ దగ్గర లేదు, నా దగ్గర ఉంది. అందుకే నేను ఈ ఒప్పందం చేసుకుంటున్నాను. అంటే మా ఊరిని నువ్వు కొనేసి మమ్మల్ని నీ బానిసలుగా చేసుకుంటావా? నీకు ఆ భూస్వామికి తేడా ఏముంది? ఛీ, నిన్ను నమ్మినందుకు మాకు తగిన శాస్తి జరిగింది. భానుదత్తుడు కోపంతో వెనుదిరిగి వెళ్ళిపోయాడు. మరుసటి రోజు ఉదయం భూస్వామి ఊరిలోకి వచ్చాడు. ఊరి జనం అందరూ గొడ్డళ్ళు, గడ్డపారలు పట్టుకుని పోరాడటానికి సిద్ధమయ్యారు. కాని శివయ్య మధ్యలో వచ్చి భూస్వామి చేతిలో ఉన్న ఒక కాగితాన్ని తీసుకుని భానుదత్తుడికి ఇచ్చాడు. భానుదత్త, ఒక్కసారి ఈ కాగితం చదువు. ఇది అప్పు తీరినట్టు రాసిన పత్రం. అంతేకాదు, ఈ భూమిని నువ్వు కొని తిరిగి మా ఊరి ప్రజలందరి పేరు మీద రాశావా? అవును మిత్రమా, నువ్వు నన్ను ద్రోహి అనుకున్నావు. కాని నేను భూస్వామితో మాట్లాడింది మీ భూములు లాక్కోవడానికి కాదు, వాటిని శాశ్వతంగా మీ సొంతం చేయడానికి. శివయ్య, ఇంత ధనం నీకెక్కడిది? మీ ఊరి ధనాన్ని మాకోసం ఎందుకు ఖర్చు చేశావు? ఇది నా ధనం కాదు భానుదత్త. గత 6 నెలలుగా మీరు కొండను పగలగొట్టినప్పుడు ఆ రాళ్లల్లో ఒక రకమైన విలువైన ఖనిజం బయటకొచ్చింది. సున్నపరాయి వంటిది. అది మీకు తెలియదు. మీరు వాటిని వ్యర్థమనుకుని పక్కన పడేశారు.
కానీ నేనా రాళ్లను రహస్యంగా పట్టణానికి పంపి అమ్మించాను. అలా వచ్చిన సొమ్మునే ఈరోజు భూస్వామికి కట్టి మీ భూమిని మీకిప్పించాను. శివయ్య, మమ్మల్ని క్షమించు. మేము పడ్డ శ్రమలో ఎంత నిధి ఉందని మాకు తెలియదు. నువ్వు మాకు కేవలం నీళ్లు పంటనే కాదు, మా కాళ్ల కింద ఉన్న మట్టి విలువను కూడా చూపించావు అంటూ కృతజ్ఞతాభావాన్ని వ్యక్తపరుస్తాడు. భూమి విముక్తి పొందిన తరువాత భోగపురి ప్రజల్లో సరికొత్త ఉత్సాహం ఉరకలేసింది. శివయ్య మార్గదర్శకత్వంలో వారు కేవలం వ్యవసాయానికే పరిమితం కాలేదు. కొండను తవ్వగా వచ్చిన ఆ విలువైన రాళ్లను ఉపయోగించి ఊరిలోనే ఒక చిన్న పరిశ్రమను ఏర్పాటు చేసుకున్నారు. ఆ రాళ్ల నుండి పొడిని తయారు చేసి పట్టణాలకు పంపడం ద్వారా ఊరికి అదనపు ఆదాయం రావటం మొదలయింది. పెద్దయ్యగారా, ఇప్పుడు మన ఊర్లో ఎవరికీ ఆకలిబాధ లేదండే. మన పిల్లలు చదువుకోవడానికి పాఠశాల, రోగుల కోసం వైద్యశాల కూడా మనమే కట్టుకోగలుగుతున్నాం. ఇదంతా శివయ్య గారు చెప్పిన బాట వల్లే కదా. నిజమే సోమన్న, ఒకప్పుడు మనం బద్ధకంతో మురికి కోపంలో ఉండేవాళ్లం. కానీ ఈరోజు మన ఊరు పక్క గ్రామాలకే కాకుండా మొత్తం రాష్ట్రానికే ఆదర్శంగా నిలిచింది. కష్టపడే మనస్తత్వం ఉంటే మట్టి నుండి కూడా మాణిక్యాలు తీయొచ్చని మనకర్థమైంది. ఊరు పూర్తిగా నిలదొక్కుంది అని నమ్మకం కలిగాక ఒకరోజు శివయ్య తన మూటాముల్లే సర్దుకుని భానుదత్తుడి దగ్గరకు వచ్చాడు. ఆయన వెళ్ళిపోతున్నాడని తెలిసి ఊరి జనం అందరూ కళ్లల్లో నీళ్లతో అక్కడకు చేరుకున్నారు. శివయ్య మిత్రమా, మమ్మల్ని వదిలి వెళ్ళిపోతున్నావా? నువ్వు లేకపోతే ఈ ఊరు మళ్లీ పాత స్థితికి వెళ్తుందేమోనని భయంగా ఉంది. అలాగే మరి మీ ఊరి పరిస్థితి ఏమిటి? ఒక్కసారి ఆలోచించావా? మాకు నువ్వే పెద్ద దిక్కుగా ఇక్కడే ఉండిపోవచ్చు కదా. భానుదత్త, దీపం వెలిగించడం నా పని. బద్ధకమనే చీకటిని మీరు శ్రమ అనే కాంతితో తరిమికొట్టారు. ఇకపై మీకు ఎవరి సహాయం అవసరం లేదు. నా అవసరం ఉన్న మరో గ్రామం ఎక్కడో ఒకచోట ఉండే ఉంటుంది కదా, అక్కడికి వెళ్ళి నేను పనిచేయాలి. ఇక మా ఊరు గురించి నువ్వు చింతించకు. ఎందుకంటే మా ఊరికి ఊరి పెద్దగా నా కుమారుడు విజయేంద్రుడు ఉన్నాడు. ఇక ఎలాంటి దిగులు ఉండదు. చాలా సంతోషం శివయ్య. నీ రుణం మేం తీర్చుకోలేము శివయ్య. నీ పేరు చిరస్థాయిగా నిలిచిపోయేలా మా ఊరి చెరువుగట్టున నీ విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తాం. శివయ్య ఆ మాట విని గట్టిగా నవ్వి, విగ్రహాలు వద్దు భానుదత్త. మీరు రేపు పొలంలో చిందించే ప్రతి చెమట చుక్కలోనూ నేను కనిపిస్తాను. మీరు పండించే ప్రతి ధాన్యపు గింజలోనూ నా తృప్తి ఉంటుంది. సోమరితనం అనేది మనిషిని బతికుండగానే చంపేస్తుంది. శ్రమ అనేది చనిపోయినా మనిషిని బతికిస్తుంది. ఈ ఒక్క విషయాన్ని మీ పిల్లలకు నేర్పండి. అదే మీరు నాకిచ్చే గొప్ప బహుమతి. ఆ రోజు నుండి భోగపురి అనే పేరు చరిత్రలో కలిసిపోయింది. ఆ గ్రామాన్ని అందరూ శ్రమవైభవం అని పిలవటం మొదలుపెట్టారు. నీతి: సోమరితనం దారిద్ర్యానికి దారితీస్తే క్రమశిక్షణతో కూడిన శ్రమ అపారమైన సంపదను, గౌరవాన్ని తెచ్చిపెడుతుంది.